పెద్ద తలకాయలు నుంచున్నప్పుడు వెనకాల అది సాగుతా పోతుంది తప్ప దానికి ఒక ఫుల్ స్టాప్ కానీ దానికి సంబంధించిన ఆన్సర్లు కానీ బయటకి సచ్చినా రావు. ఇప్పుడు అదే సజ్జన్నార్ లాంటి సిన్సియర్ కమిషనర్ కానీ ఇంకెవరన్నా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేయలేరు. ఎందుకో తెలుసా? సో కాల్డ్ దిశ కేసులో జరిగింది ఒక 4 లారీ డ్రైవర్లు కాబట్టి. అదే పెద్ద తలకాయ వాళ్ళు ఉంటే వెనకాల ఏం జరుగుండేది ఒకసారి మీ ఊహకు వదిలేస్తున్నా, మీరే ఆలోచించుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు మీరు 2 పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి. నేను జరిగిన ఇన్సిడెంట్ గురించి మళ్ళీ నరేట్ చేసి అసలు ఏం జరిగింది ఏంది అని చెప్పి నేను మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే ఇన్సిడెంట్కి సంబంధించి చాలా వీడియోలు ఇప్పటికే ఒక 2 రోజుల నుంచి నడుస్తూనే ఉన్నాయి. సో దాని గురించి నేను మళ్ళీ ఇన్సిడెంట్ గురించి చెప్పాలనుకోవట్లేదు. బట్ దీంట్లో ఒక 2 పేర్లు అయితే మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఒకవేళ అసలు జరిగిన సంఘటన ఏంది అని ఇంకా తెలియకపోతే మీరు యూట్యూబ్లో ఎక్కడ సర్చ్ చేసినా న్యూస్ ఛానల్స్ అయినా ఏమైనా కూడా ఇదే టాపిక్ నడుస్తుంది. సో మీరు అక్కడ ఇన్సిడెంట్ అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ ఉంటుంది. ఈ ఇన్సిడెంట్లో ఒక 2 పేర్లు అయితే కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి మనము. ఈ 2 పేర్లు గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటంటే సంజయ్ రాయ్. ఒకటి వాడు ఏంటి, వాడిని ఆ సీన్ ఆఫ్ ఇన్సిడెంట్లో వాడు ఒక ప్రధాన క్రిమినల్ A1 లాగా అన్నమాట. సో ఇక వాడిని పట్టుకొని వాడు ఆ అమ్మాయిని మర్డర్ చేసిండు అనే లెక్కలల్లో పోలీసు వాళ్ళు వాడిని తీసుకొని పోయారు అనమాట. ఇంకొకటి సందీప్ ఘోష్. ఈ సందీప్ ఘోష్ ఎవరంటే ఇంకొకటేమో గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన ప్రిన్సిపల్. సో ఫస్ట్ మనం ఏదైతే నేను ఈ విషయానికి సంబంధించి ఒక 5 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. ఈ పాయింట్స్కి క్వశ్చన్లోకి ఆన్సర్లు దొరికితే మాత్రం ఆ వెనకాల ఉన్న పెద్ద తలకాయ ఎవరు ఏందనే విషయాలు కూడా బయటకు వచ్చేస్తాయి. ఫస్ట్ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈడు ఆ నైట్ 3ంటికి 3, 4ంటికి 3:30 ఆ 3ంటికి ఆ టైంకి వాడు లోపలికి వెళ్ళిండు. కరెక్ట్ 45 నిమిషాలు 50 నిమిషాల తర్వాత వాడు బయటకు వచ్చిండని చెప్పి పోలీస్ ఆఫీసర్లు సీసీటీవీ ఫుటేజ్లో మేము ఇది చూసినామని చెప్పారు బేసిక్గా. మరి ఆ సీసీటీవీ ఫుటేజ్ని మీరు మీడియాకి ఎందుకు ఇవ్వలేదు? బేసిక్గా ఏదైనా క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి క్రైమ్ ఇన్సిడెంట్లో ఏదైనా సీన్ జరిగినప్పుడు దానికి సంబంధించిన విజువల్స్ అయినా ఏమన్నా బయటపడ్డప్పుడు మీడియాకి చెప్తారు పోలీసు వాళ్ళు. మరి మీరు మాటల రూపంలో చెప్పడం ఏంది, విజువల్స్ ఇవ్వకపోవడానికి అర్థం ఏంటి? ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ విషయానికి వచ్చేసరికి అటాప్సీ రిపోర్ట్లో క్లియర్గా అమ్మాయి శరీరంలో 150 mg ఆఫ్ సీమెన్ అనేది కలెక్ట్ చేయడం జరిగింది. బట్ అది ఒక పర్సన్కి అయితే అంత సెక్రీట్ అవ్వదు. బట్ ఇంత mg వచ్చిందంటే దాని అర్థం అక్కడ మనం లెక్కేసుకున్నా కూడా ఒక 8 నుంచి 10 మంది ఆ ఇన్సిడెంట్లో ఉన్నారు అనేది పచ్చి నిజంగా కనపడుతుంది. ఇంతకంటే ఇదొక్క పాయింట్ చాలరా నాయనా, అసలు ఏంది విషయం అనేది పిచ్చోనికి కూడా అర్థమవుతుంది. చాలా క్లియర్గా ఉన్నది అది. ఇంకో విషయం ఏంది, 3వ పాయింట్ ఏంది, ఈ పలానా సందీప్ ఘోష్ అనే ప్రిన్సిపాల్ స్టార్టింగ్లోనే సూసైడ్ చేసేసుకుంది, ఈ పిల్ల సూసైడ్ జరిగిందని వాళ్ళ పేరెంట్స్కి, పోలీసు వాళ్ళకి, అందరు పోలీసు వాళ్ళు కూడా అదే మాట్లాడి చెప్పిర్రు. తర్వాత రెసిగ్నేషన్ పెట్టేసిండు. అసలు నీకు క్రైమ్ జరిగిన ఇన్సిడెంట్ విషయం తెలియకుండా ఉన్న సిచ్యువేషన్ చూసి కూడా నువ్వు సూసైడ్ అని చెప్పినావంటే దానికి రీజన్ ఏంటి? మరి సూసైడ్ అని చెప్పిన తర్వాత నువ్వు రిజైన్ ఎందుకు చేసినావు? ఆటోమేటిక్గా నెక్స్ట్ మూమెంట్ నీకు నెక్స్ట్ వేరే గవర్నమెంట్ హాస్పిటల్లో నేను రిక్రూట్ చేసుకున్నారు. ఏంటి దీని వెనకాల కారణం? 4వ విషయం, వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు 3 గంటలు ఎట్లా ఆపిరు? అసలు ఏ రైట్ మీద ఆపిరు 3 గంటలు? వాళ్ళ పాపను చూసుకోకుండా 3 గంటలు ఎట్లా ఆపిరు మీరు? దానికి ఆన్సర్ లేదు. 4వ పాయింట్ ఏంటంటే, ఉన్నట్టుండి ఏదైతే మర్డర్ ఇన్సిడెంట్ జరిగిందో ఆ సెమినార్ హాల్ దాని పక్కన మళ్ళీ ఒకటి రీకన్స్ట్రక్షన్ చేస్తారంట. అది మరి దాన్ని అంటే ఉన్న ఏవైతే సిబిఐ డిపార్ట్మెంట్ వచ్చి మిగతా మళ్ళీ క్రాస్ ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటా మళ్ళీ ఏదైనా ప్రూఫ్ శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటుంటే దొరకొద్దని ఆడ గోడలు వాళ్ళగొట్టుడు గీసొంటి ఎవ్వరాలని చేస్తారు. దీనికి కారణం ఏంటి మరి? ఎప్పుడు లేని కన్స్ట్రక్షన్ ఉన్నట్టుండి ఈ మర్డర్ అయిన తర్వాతనే స్టార్ట్ చేయడానికి కూడా రీజన్ ఏంటి మరి? అండ్ 5వ విషయానికి వస్తే, ఇది చాలా సింపుల్గా, చాలా సిల్లీగా, చాలా చండాలంగా ఉంది. మాట్లాడడానికి కూడా, ఆలోచించడానికి కూడా. మీరు ఒక సీఎం అయ్యుండి కూడా జనాల్లో మధ్యలోకి వచ్చి మీరు ప్రొటెస్ట్ చేస్తుండ్రు జస్టిస్ జరగాలని చెప్పి.
ఎంత సిల్లీగా ఉందంటే మీ పక్కన నుంచున్న వాళ్ళు కూడా కడుపులో నుంచి ఆ బాధను వ్యక్తపరచలేక జరిగిన ఇన్సిడెంట్ గురించి వాళ్ళు ఇంకా నవ్వుతున్నారేమో మిమ్మల్ని చూసి. మీరు దొరికిపోయారన్న విషయము మీకు తెలుస్తుందో లేదో మాకైతే అర్థం కావట్లేదని జనాలందరికీ అసలు మీరు ఏం చేస్తున్నారో, దీన్ని ఎందుకు మ్యానిపులేట్ చేస్తున్నారో, జరిగిన ఇన్సిడెంట్ని, దాని వెనకాల ఎంత పెద్ద తలలు ఉన్నాయి అనేది కూడా అందరికీ తెలిసిపోతుందండి. అండ్ మెయిన్ విషయానికి వద్దాం మనం, ఎందుకంటే ఇవన్నీ క్వశ్చన్స్ లాగానే ఉండిపోయినాయి. అండ్ రేపు పొద్దున కూడా ఇప్పుడైతే సిబిఐ టేకప్ చేసింది, ఇన్వెస్టిగేషన్ అంతా జరుగుతుంది. ఇప్పుడు రేపు పొద్దున కూడా మనకి ఆన్సర్లు వస్తాయా రావా అనేది ఆ దేవుడికే తెలియాలి, మనకైతే తెలియదు. ప్రస్తుత విషయం నేను చెప్పదలుచుకున్న ఒక విషయం అయితే ఉంది. నేను ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం అనుకున్నా కూడా నేను ఆల్రెడీ అందరూ అసలు ఏం జరిగింది ఏంటి అనేది మాట్లాడేసారు, చెప్పారు చాలామంది. బట్ నా హానెస్ట్ ఫీలింగ్ ఎట్లుందంటే పరిస్థితి, మన దేశంలో న్యాయం అనేది బొచ్చిగిట్లా జరగదు. పోరాడతారు, అందరూ చేస్తారు, అందరు వస్తారు, నాకు జస్టిస్ కావాలి, మాకు జస్టిస్ కావాలి, ఎట్లా తిరిగిది మేము పోరాడి సాధిస్తాం మేము అని అందరు వస్తారు. 4 రోజులు వస్తారు. లేదు బై 4 రోజులు కాదు, ఎట్లా తిరిగి కూర్చుందామని చెప్పి చేస్తారు. ఒక వారం రోజులు చేస్తారు. చెప్తున్నా కదా, వారం రోజులు చేస్తారు. వారం తర్వాత ఎవ్వడి పని వానికి గుర్తొస్తుంది. ఇంట్లో పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, వాటర్ క్యాన్లు ఇవన్నీ గుర్తొస్తాయి. పిల్లగాళ్ళని స్కూల్కి పంపించాలి, గవి గుర్తొస్తుంది. నాకెందుకు ఈ టైం బొక్క అనిపిస్తుంది. ఎవడు నుంచోడు బై, ఎవడు నుంచోడు. నేను చెప్తున్నా కదా, మనము న్యాయం జరగాలని ఆలోచించి ఒర్రుతాం అంతే, ఒర్రుతాం. అంతా మించి ఇగో ఆ ప్రొటెస్ట్ కూడా ఒక అర్థం ఉండదు. ప్రతిదీ తెలంగాణ ఉద్యమం లాగా ఫ్రీడమ్ ఫైటింగ్ వాళ్ళు చేసినట్టు జరపలేము మనం. ఎందుకంటే మనకు అన్ని గట్స్ లేవు ప్రస్తుతం ఉన్న కాలంలో. ఈ బతుకులా మనకంత దమ్ము 0%. అవతలోడు క్రైమ్ చేసిండు, అది క్లియర్గా ఇంకో 8-10 మంది తలకాయలు దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి, ఇంకో ఎవరో తోపులు ఉన్నారు కాబట్టి ఇన్ని నాటకాలు చేస్తుర్రు అన్న విషయం మనకు అర్థమైనా కూడా మనం ఏదైతే జస్టిస్ కోసం కొట్లాడుతున్నామో అది పెంచి ఇంకో తారా స్థాయికి తీసుకెళ్ళలేని పొజిషన్ మనది. యూట్యూబ్ క్రియేటర్లు మీరు అందరు ఉన్నారు, చాలామంది ఉన్నారు. క్రియేటర్లు కాదు, ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. మీరు చెప్పితే కొన్ని లక్షల మంది, మీ ఫాలోవర్లు మీరు కొన్ని లక్షల మంది చూస్తారు. జరిగిన ఈ ఇన్సిడెంట్ ఆగస్టు 9వ తారీఖు జరిగితే ఇవాళ డేట్ ఎంత 18, 2 రోజుల కింద అనుకుంటే ఆగస్టు 15 తర్వాత నుంచి 2 రోజుల నుంచి మన తెలుగు స్టేట్స్ వాళ్ళకి తెలుస్తుంది. మనం అంత ఫాస్ట్గా ఉన్నాం. మనం అక్కడ జరిగిన సిచ్యువేషన్ని అంత డైల్యూట్ చేసిర్రు. ఈ 2 రోజులు మొన్న 2 రోజుల నుంచి 16వ తారీఖు, 17వ తారీఖు, ఈరోజు 18వ తారీఖు. ఈ రోజు మనం చొక్కాలు చింపుకొని మొత్తుకుంటా బయటకు వచ్చి నుంచుంటాం. మనం ప్రొటెస్టులు చేస్తాం. ఇప్పుడు కూడా రోడ్ల మీద ర్యాలీలు చేస్తాం. మనం ఇక జెండాలు పట్టుకొని జస్టిస్ కావాలి, బరాబర్ జస్టిస్ చేయాలి అని చెప్పి 4 రోజులు చేస్తాం బై. 5వ రోజుకు మామూలే. 5వ రోజుకు మొత్తం నార్మల్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఇండియన్స్. మనకి ఇంతకు మించి చాత కాదు మనకి. ఇప్పుడు అదే హాస్పిటల్లో ఏ డ్రగ్ స్మగ్లింగ్ జరుగుతుందో తెలియదు, డ్రగ్స్కి సంబంధించి జరుగుతుందో తెలియదు, ఏదో సెక్స్ రాకెట్ నడిపిస్తారో ఏం తెలీదు మనకు. అసలు ఒక ప్రూఫ్ కూడా లేదు మనకి. కెమెరాలు పనిచేయవా సీసీటీవీ ఫుటేజ్లో హాస్పిటల్లో? మీరు చెప్పండి. ప్రీ ప్లాన్ చేసి ఆమెని ఎట్లా చంపాలో అట్లా పగడ్బందీగా లెక్కేసి చంపిరామని. సినిమాలు చూసేవాడు కూడా చెప్పేస్తాడు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుందని చెప్పి. మేము యాజ్ ఎ క్రియేటరు మేము వీడియోలు చేస్తున్నాం యూట్యూబ్లో, మేము ఇంత చేయగలం. నా వీడియోలు చూస్తే ఒక 10 మంది, ఒక 1000 మంది, ఒక 500 మంది చూస్తే వాళ్ళకి నేను ఈ విషయాన్ని చేరవేయగలుగుతా, చెప్పగలుగుతా. మీరు క్రియేటర్లు ఉన్నారు కదా, ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు కదా, మీరు అందరు చెయ్యండి వీడియోలు. వీడియోలు ఎక్కడికి పోవు. నువ్వు రోడ్డెక్కి కొట్లాడుతున్నావు, వారం తర్వాత మీరు ఎవరు కనపడరు.
వీడియోలు చేయండి మీరు అందరూ బయటకు వచ్చి. ఇన్ఫ్లుయెన్సర్లు ఎంతమంది ఉన్నారో, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఎంతమంది ఉన్నారో వచ్చి చేయండి, వీడియోలు చేయండి బయటకు వచ్చి. మీరు చేసే వీడియోలకు సంబంధం లేకుండా మాట్లాడే అర్హత మీకు ఖచ్చితంగా ఉంది అండ్ బాధ్యత కూడా ఉన్నది మీకు. మనకు జస్టిస్ ఎందుకు రాదో తెలుసా? సింపుల్, నేను చెప్తున్నా. వీళ్ళది ఏమున్నా కూడా కొంతకాలం ఊపే, దాని తర్వాత పండుకుంటారు అన్న విషయం తెలుసు. పొలిటికల్ లీడర్స్ అందరికి తెలుసు, పోలీసు వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. 2019 దిశ కేసు జరిగినప్పుడు అందరూ అనుకున్నారు ఇట్లా రేప్ చేసిర్రు, ఏంది ఇలాంటి సొసైటీలో బతుకుతున్నామా మనము, ఇలాంటి నా కొడుకుల్ని నడి రోడ్డు మీద తీసుకొచ్చి నరికేయాలి, చంపేయాలి, బొంద పెట్టాలి, ఉరిదీయాలని మొత్తుకున్నారు. అందరూ మస్తు మంది మొత్తుకున్నారు. అందరూ బయటకు వచ్చారు, జనాలు అందరూ బయటకు వచ్చారు. కరోనా రాలే అప్పటికి, 2020 కదా, 2019లో ఈ ఇన్సిడెంట్ అంతా జరిగింది. నలుగురిని పట్టుకుర్రు, ఆ లారీలు నడుపుకునే నలుగురిని పట్టుకుర్రు. సజ్జన్నారు ఎవరైతే ఉన్నారో కమిషనర్, ఆ టైంకి నలుగురిని లేపేసిండు. ఆయనే చేసిండన్న విషయం జనాలకు అందరికీ తెలిసింది. బాగా సెలబ్రేట్ చేసుకున్నారు, ధూమ్ధామ్ ఎంజాయ్ చేసిర్రు. ఖతర్నాక్ ఉంది, ఫైన్, వెరీ వెల్, చాలా మంచిగా ఎగ్జిక్యూట్ చేసి మరి ప్లాన్ని కన్స్ట్రక్షన్ సీన్ ఆఫ్ క్రైమ్ అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ మర్డర్ చేసేసారు. క్లియర్గా తెలుస్తుంది ఎన్కౌంటర్ చేసిందన్న విషయం తెలుసు, జనాలు తెలుసు, బాగా సెలబ్రేట్ చేసారు. మరి ఇప్పుడు ఎందుకు జరగదు అట్లా? అంటే మన సీఎంలు, అంటే ఎవరైతే సీఎం ఉన్నారో, కోల్కతాకు సంబంధించి ఎవరైతే అక్కడ సీఎం ఉన్నారో, ఆ సీఎంఏ వచ్చి ఆడ జనాల మధ్యలో నుంచొని ప్రొటెస్టులు చేస్తా అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు భయ్ అని అంటారు. నిజమే కదా మరి, నిజమే కదా మరి. ఇప్పుడు అక్కడ సీఎంఏ పోయి ఆడ జనాల మధ్య నుంచి ప్రొటెస్ట్ చేస్తుంటే మీరు ఎవరిని అడుక్కుంటారు? నాకు అర్థమవుతలేదు. మరి ఆ టైంలో జస్టిస్ అనేది రోడ్డు మీద ఇచ్చేసిండు. సజ్జన్నార్ అనే కమిషనర్, ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, ఆయన రోడ్డు మీద ఇచ్చేసిండు జస్టిస్. జనాలకి ఆయన దేవుళ్ళలానే కనపడ్డాడు. ఇంకా తర్వాత ఆయన మీద ఏం కేసులు పెట్టుకొని ఏం చేసుకుని పక్కన పెడితే ఆయన దేవుళ్ళలానే కనపడ్డాడు ఆ టైంకి. కానీ పోలీసు వాళ్ళే వచ్చి జరిగిన ఇన్సిడెంట్ని సూసైడ్ అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని 3 గంటలు బయట ఆపారంటే ఎంత లత్కోరపంగా నడుస్తుంది బ్యాక్ సైడ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. జనాలు మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, వెనకాలన్న తలలు బయటికి వస్తాయన్న నమ్మకం నాకైతే లేదు. మరి సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఆ దేవుడు అనేవాడు ఉండి ఖచ్చితంగా మన ప్రొటెస్ట్లు ఎంత దూరం పోతాయో తెలీదు. మనకి సైకలాజికల్గా మనకు ఒక మెంటల్ ఉంటుంది కాబట్టి మన ఇండియన్స్ అందరికీ అది ఎప్పుడు మారుతుందో ఎన్నడ మారుతుందో నాకైతే తెలియదు. ఇది కొద్ది రోజులు వరకు మాత్రమే మనం చేయగలుగుతాం. నిజంగా చెప్తున్నా, ఇన్సిడెంట్ జరిగి వారం అవుతుంది. వారం నుంచి ఈ మీడియా పర్సన్స్ అయినా మీడియా పీపుల్ అయినా ఎవ్వరూ కవర్ చేయలేదు అసలు. ఈ విషయం తెలిసినప్పటికీ కూడా ఎవరు, మా ట్విట్టర్లో కూడా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ రిలేటివ్స్కి సంబంధించిన వీడియో ఒకటి రిలీజ్ అయినా కూడా అది చూసి కూడా ఎక్కడ కూడా వీడియోలు అనేది తెలుగు వాళ్ళకి చెప్పలేదు ఎవరు. ఏ తెలుగు ప్లాట్ఫామ్ న్యూస్ రిపోర్టర్స్ కానీ లేకపోతే మిగతా క్రియేటర్లు ఎవరు కూడా, క్రియేటర్ల సంగతి వదిలేండి అయ్యా, మీడియా పీపుల్ వీళ్ళే చెప్పలేదు అసలు. ఈ ఇన్ఫర్మేషన్ బయటకు తెలియదు. గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి సంతాపం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు ఏంట్రా ఆ పరిస్థితి అంటే, సోకాల్డ్ లావణ్య అండ్ రాజ్ తరుణ్ వాళ్ళ టాపిక్ ఎందుకు వచ్చేసింది, లేదా వాళ్ళది డైల్యూట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్తది మొదలు పెడతాం. ఇప్పుడు ఇంకో టాపిక్ వచ్చింది మనకి, దీని మీద కూర్చుందాం. ఇంతే ఉంది భయ్యా సొసైటీ, ఇంతే ఉంది, ఖచ్చితంగా ఇంతే ఉంది. నేను ఒకటే ఆశిస్తున్నా ఏంటంటే, పెద్ద తలకాయలు నుంచున్నప్పుడు వెనకాల అది సాగుతా పోతుంది తప్ప దానికి ఒక ఫుల్ స్టాప్ కానీ దానికి సంబంధించిన ఆన్సర్లు కానీ బయటకి సచ్చినా రావు. ఇప్పుడు అదే సజ్జన్నార్ లాంటి సిన్సియర్ కమిషనర్ కానీ ఇంకెవరన్నా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేయలేరు. ఎందుకో తెలుసా? సో కాల్డ్ దిశ కేసులో జరిగింది ఒక 4 లారీ డ్రైవర్లు కాబట్టి. అదే పెద్ద తలకాయ వాళ్ళు ఉంటే వెనకాల ఏం జరిగి ఉండేది? ఒకసారి మీ ఊహకు వదిలేస్తున్నా, మీరే ఆలోచించుకోండి. జనాలు ఎవరైతే వీడియో చూస్తారో మీరే ఆలోచించుకోండి. ఒక లారీ డ్రైవర్లు 4 కాబట్టి వాళ్ళని క్రైమ్ సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ అని చెప్పి అక్కడ తీసుకొని వెళ్ళి వాళ్ళని చంపేసిర్రు. మరి అదే 4 ఒక పెద్ద తలకాయ వాళ్ళు అయి ఉంటే, పెద్ద తలకాయకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్సో ఇంకెవరో అయి ఉంటే వాళ్ళని అలానే ఎన్కౌంటర్ చేసేవాళ్ళ తెలీదు.
అది జరిగి అసలు పట్టుకునే వాళ్ళో లేదో కూడా తెలియదు మనకి. సీసీటీవీ ఫుటేజ్లు ఇప్పుడు ఎట్లయితే హైడ్ చేస్తారో అప్పుడు కూడా హైడ్ చేసేటోళ్ళేమో తెలియదు కదా. సో ఒక మేజర్ పొలిటికల్ అజెండా నడిచింది వెనకాల. దీని వెనకాల ఏదో పెద్ద పెద్ద డ్రగ్ మాఫియాలు ఉన్నాయో ఏమున్నాయో తెలియదు మనకి. పెద్ద పెద్ద తలకాయలు కూడా ఉన్నాయి దీని వెనకాల. అది క్లియర్గా తెలిసిపోతుంది. ఆ మిగతా 7 నుంచి 8 మంది ఉన్నారో 10 మంది ఉన్నారో ఆ మనుషులు ఎవరు అనేది బయటికి వస్తుందో లేదో కూడా తెలీదు. బట్ మన వంతు ఈ క్రియేటర్లు అయినా సరే, ఇన్ఫ్లుయెన్సర్లు అయినా ఎవరైనా సరే, మీరు గొంతెత్తి బయటకు వచ్చి మాట్లాడితే తప్ప ఎవరైతే చనిపోయిందో ఆ అమ్మాయికి జస్టిస్ అనేది జరగదు. ఇంకొన్ని రోజులు పోతే ఇది కూడా చాలా డైల్యూట్ అయిపోతుంది. మీరు వాయిస్ లేపి రేజ్ చేసి మాట్లాడగలిగితేనే దీనికి ఏదో ఒక ముగింపు, ఏదో ఒక ఫుల్ స్టాప్ అనేది జరుగుతుంది. మనకి మానవత్వం లేకపోవచ్చు భయ్. ముష్టి అడిగితే ముష్టి కూడా వేయం మన ప్రపంచంలో. మనం ముష్టి అడిగితే ముష్టి కూడా వేయము. ఒక రైతు వచ్చి కూరగాయలు కొనుక్కుంటే బేరాలు ఆడుకోకుండా కూరగాయలు తీసుకోం మనం. ఇదే ప్రపంచంలో ఉన్నాం మనం క్లియర్గా. మరి మనలాంటి వాళ్ళు ఎందుకు వాయిస్ రేజ్ చేయాలి? మీరు ఒక ట్వీట్ చేసినా చాలు. మీ వంతు మీరు ఒక ట్వీట్ చేసినా చాలు. మీరు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు, నేను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇన్ఫ్లుయెన్సర్లు, క్రియేటర్లు, మీరు నిజంగా బయటకు వచ్చి గొంతెత్తి అరిచి మాట్లాడి చెప్తేనే ఇది చాలామంది జనాల వరకు పోతుంది. అండ్ చనిపోయిన ఆ అమ్మాయికి జస్టిస్ అనేది వస్తుంది. వాళ్ళ పేరెంట్స్కి ఖచ్చితంగా న్యాయం అనేది జరగాలి. జరగకపోతే ఇంకా మనం భారతీయులుగా ఉండి వేస్ట్. ఇక మనం ఇలాంటి సొసైటీలో మన అక్కల్ని, మన చెల్లెల్ని, మన కూతుర్లని, మన వైఫ్ని, మన పిల్లల్ని, వీళ్ళందరినీ మనమే వెనకాల నుండి కాపాడుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే బయట ఎలాంటి మృగాలు ఉన్నాయో తెలియదు సొసైటీలో. ఆడోళ్ళు మీరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. లేట్ నైట్ కాదు, మీరు ఏ టైంలో అన్నా తిరిగే ధైర్యం మీరు తెచ్చుకోవాలి. నేను ఇది ఏమంటారు, ఎవడో సహాయం గురించి ఆలోచించాల్సిన అవసరం మీకు ఉండొద్దని నేను మాట్లాడుతున్నా. మీరు బ్యాగులలో కత్తులే పెట్టుకొని తిరుగుతారా, ఆ పెప్పర్ స్ప్రేలు పెట్టుకొని తిరుగుతారా, ఏం పెట్టుకొని తిరుగుతారో మీరు మీ సేఫ్ గార్డ్ మీరు చేసుకోవాలి ఖచ్చితంగా. మీరు అసలు అట్లాంటి ఇన్సిడెంట్ మీ మీద జరిగినప్పుడు మీరు అప్పటికప్పుడు వాడిని నరికేసి, వాడిని గుడ్లు బీకి, వాడిని కడుపులో పొడిచినా కూడా అడిగే నాదుడు ఉండడు. అప్పటికీ మీకు ఖచ్చితంగా సపోర్టే వస్తుంది తప్ప మిమ్మల్ని ఎవరు నెగ్లెక్ట్ చేయరు. బట్ నాకు నిజంగా జాలేస్తుంది. ఆ అమ్మాయి ఎంత హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉండేనో ఆ టైంలో. మనం అందరం నిజంగా జస్టిస్ జరగాలని కోరుకుందాం. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కింద కామెంట్ సెక్షన్లో జస్టిస్ అని చెప్పి టైప్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. అండ్ చాలామందికి కుదిరితే, ఎంతమందికి కుదిరితే అంతమందికి షేర్ చేయండి. మీకు చేతనైన ట్వీట్ చేయండి, లేదా మీరు నా వీడియో షేర్ చేయండి, లేదా మీరు కూడా వాయిస్ రేజ్ చేసి మాట్లాడే ఒక వీడియో పెడతారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ ఖచ్చితంగా జస్టిస్ రావాలనే నేను కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.